పౌలు భక్తుడు చెప్తున్న మాట, శరీరం కొరకు నేను ఎంత ప్రయాసపడినా దానివల్ల ఫలం లేదు. ఎంత చూసినా ఈ శరీరంతో బ్రతికినప్పుడు ఏం కోరుకోవాలి నేను అనేది నాకు అర్థం కాలేదు. నేను 60 సంవత్సరాలు బ్రతికాను, 70 సంవత్సరాలు బ్రతికాను. ఈ బ్రతికిన కాలంలో ఏం కోరుకోవాలి? ఏం కోరుకున్నానో అదే నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఏది ఇష్టపడుతున్నానో అదే నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఏది కావాలని నా దగ్గరికి చేర్చుకున్నానో అదే నాకు బాధ కలిగిస్తూ ఉంది. ఏం కావాలని నేను సంపాదించుకున్నానో అదే నాకు వ్యధ పుట్టిస్తూ ఉంది. ఏంది నాకు అర్థం కాలేదు. ఏం కోరుకోవాలి అని ఒక పెద్ద ప్రశ్న అపోస్తలుడైన పౌలు గారు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి వేశాడు. మీరేం కోరుకుంటారని. మనం ఏమీ కోరుకోలేం. ఎన్నో కోరుకున్నాం. చనిపోయిన రోజున మనం కోరుకున్నవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అలెగ్జాండర్ అనేటటువంటి గ్రీకు చక్రవర్తి, ఆయన యవనస్తుడు. ఆయన దేశాన్ని ప్రపంచమంతా జయించాలని ఆయన సైన్యాన్ని కూడగట్టుకొని అనేక దేశాలని జయిస్తూ వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తరువాత పురుషోత్తముడు అనే రాజు చేత ఓడిపోయాడు. ఆయన చాలా విచారపడ్డాడు. తర్వాత తన సైన్యంతో తాను వెనక్కి తిరగటానికి అవకాశం లేదు. చనిపోయేటప్పుడు ఆ చక్రవర్తి చెప్పాడు, ద గ్రేట్ అలెగ్జాండర్ అని అంటారు ఆయన్ని. చాలా గొప్ప చక్రవర్తి, ప్రపంచాన్ని జయించాలనే పట్టుదల కలిగి యుద్ధం చేసిన వ్యక్తి యవన కాలంలో. అయితే ఆయన చనిపోయేటప్పుడు తన పరివారంతో చెప్పాడు, నేను చనిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, దయచేసి నా శవపేటిక, ఆ పెట్టెలో నా చేతులు 2 బయట పెట్టి నన్ను భూస్థాపన చేయండి అని. ఎందుకు ఆ కోరిక మీరు కోరుతున్నారు అంటే, ఆయన అన్నాడు, ఇన్ని యుద్ధాలు చేశాను, ఇంత విజయం సాధించాను, ఎందరో ప్రాణాలు తీశాను, నాతో పాటు వచ్చిన సైన్యం ఎంతోమంది చనిపోయారు. ప్రపంచమంతా ద గ్రేట్ అలెగ్జాండర్ అని నినాదాలు చేస్తున్నారు. చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాను నేను? ఏమీ తీసుకెళ్ళలేదే అని నా చేతులు ఒట్టివి, ఏమీ లేదు. నేను బ్రతికిన కాలంలో నేను ఏం కోరుకోవాలి? నేను కోరుకున్నది ఏదైనా నాకు సంతోషాన్ని కలుగజేస్తుందా? లేదే.